సెకండ్ న్యూస్ సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేదెవరు? విజయ్ రాజీనామా చేసిన ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని టీవీకే వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. లేటెస్ట్ గా ఇక్కడి నుంచి సినీ నటుడు రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది. దీనిపై లారెన్స్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ నెల 11న కీలక ప్రకటన చేస్తారని పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం తాను బెంచ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని 10వ తేదీన ఈ సినిమా షెడ్యూల్ ముగుస్తుందని చెప్పారు. ఆ వెంటనే 11న కీలక ప్రకటన చేస్తారని లారెన్స్ చెప్పడంతో తన పొలిటికల్ ఎంట్రీ గురించే ఈయన ప్రకటన చేయొచ్చని రచ్చ జోరందుకుంది. ఇప్పుడు తిరుచి ఈస్ట్ సీట్ నుంచి పోటీపై పలువురి పేర్లు వినిపించాయి. త్రిషతో పాటు వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ పోటీ చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి. కానీ సడన్ గా రాఘవ లారెన్స్ తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ వార్తలను ఖండించిన లారెన్స్ 11న కీలక ప్రకటన చేస్తారని చెప్పడం సరికొత్త ఊహాగానాలకు తెరతీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, రాఘవ లారెన్స్ నిజంగానే తిరుచి నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఆయన 11న ఒక కీలక ప్రకటన చేస్తాను అని చెప్పారు? అది దేని గురించి? ఆయన భవిష్యత్ కార్యాచరణ పొలిటికల్ ఎంట్రీ గురించా, లేకపోతే ఇంకా దేని గురించి అయినా ఉండొచ్చా? అంటే ఈ విషయంలో లారెన్స్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేసిన తర్వాత మరింత దీనిపై చర్చ అనేది జరుగుతుంది. సో గత కొద్ది రోజులుగా లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నటువంటి విషయం సోషల్ మీడియా వేదికగా చర్చ అయితే జరుగుతున్నటువంటి విషయం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా, చాలామంది రాజకీయ నాయకుల గురించి, చాలామంది సినీ నటుల గురించి రాజకీయాల్లోకి వస్తారన్నటువంటి జరిగినటువంటి ప్రచారం ఆ తర్వాత వారు ఖండించడం అనేది మనం చూస్తూ వచ్చాం. కానీ లారెన్స్ విషయంలో మాత్రం రాజకీయాల్లోకి రాబోతున్నటువంటి వాదన బలం చేకూరుస్తుంది. సో ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన తర్వాత సో ఇటీవల చూస్తే మనం తిరుచి ఈస్ట్ అనేది స్థానం ఖాళీ అయింది. టీవీకే అధినేత విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు, పెరంబూరు, తిరుచి ఈస్టు. సో ఇప్పుడు తిరుచి ఈస్ట్కి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేస్తారన్నటువంటి చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరిగింది. అయితే దీనికి సంబంధించి లారెన్స్ ఒక విషయాన్ని ఎక్స్ వేదికగా చెప్పినటువంటి విషయం, నేను త్వరలోనే అంటే 10 లేదా 11వ తేదీన నా రాజకీయ అంటే నా జీవితానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆ ప్రకటన చేయబోతున్నానని చెప్పిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారన్నటువంటి విషయంపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతుంది. సో నిర్ణయం తీసుకున్నారు, ఇక ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. అయితే లారెన్స్ రాఘవేంద్ర ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో టీవీకే నుంచి ఆ స్థానం ఖాళీ అయింది కాబట్టి ఎవరో ఒకరికి ఆ స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడి నుంచి త్రిష పోటీ చేస్తారని కొంతమంది, లేదు విజయ్ పార్టీ నుంచి కీలకమైనటువంటి వ్యక్తిని నిలబెడతారని మరికొంతమంది చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో విజయ్ లారెన్స్కి అవకాశం ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. అయితే మరొక వాదన కూడా వినబడుతోంది. సో రజనీ అభిమానుల నుంచి వస్తున్నటువంటి వాదన, రజనీకాంత్ అభిమానిగా లారెన్స్ రాఘవేంద్ర ఎప్పటి నుంచో కూడా ఉన్నారు. సో ఆయన మద్దతుతో, అలాగే అన్నామలై కూడా ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చారు. సో అన్నామలైకు రజనీకాంత్ మద్దతు ఉన్నటువంటి విషయంపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరి మద్దతుతో లారెన్స్ పోటీకి దిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో అయితే 10వ తేదీన లారెన్స్ దీనిపై స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత అసలు పోటీపై స్పష్టత రావాల్సి ఉంటుంది. అలాగే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది కూడా అప్పటి వరకు కూడా సస్పెన్స్గానే చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది.